థ్యాంక్ యూ ఇంద్రనీల్ గారు. ఇక సుధాకర్ రెడ్డి గారు కాణిపాకం నుంచి సంక్షిప్తంగా మాట్లాడండి. సుధాకర్ రెడ్డి గారు, హలో. రైట్, ఇక తెలంగాణ వార్తలకు వెళ్దాం. పురంలో పైచేయి, మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ జోరు. 66 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్ల విజయం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, పాలమూరు జిల్లాల్లో మెరుగైన ఫలితాలు. 2995 వార్డులు, డివిజన్లకు గాను 1530 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు. మెదక్తో పాటు హైదరాబాద్ శివారుల్లో బీఆర్ఎస్ దూకుడు. 13 పురపాలికలు, 781 వార్డులు, డివిజన్లో గెలుపొందిన గులాబీ పార్టీ. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లో బీజేపీకి మెజార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా 36 మున్సిపాలిటీలతో పాటు 4 కార్పొరేషన్లో హంగ్. క్యాంప్ రాజకీయాలు షురు. సర్కారుకు సగం మార్కులే అంటూ నమస్తే తెలంగాణ ప్రముఖంగా ఇచ్చింది. పుర ఫలితాల్లో కాంగ్రెస్కు ఎదురు దెబ్బని వీళ్ళు వ్యాఖ్యానించారు. హస్తానికి పురస్కారం అంటూ ఈనాడు రాసింది. సాక్షి వాళ్ళేమో పురంలో పై చెయ్యి అని వాళ్ళు రాశారు. 74 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లు కాంగ్రెస్ విజయబావుట అని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసుకున్నారు. అయితే వీళ్ళు ఎల్లో మీడియా కదా, తెలుగుదేశం మద్దతుదారులు నువ్వే రాజు నువ్వే మంత్రి అని కూడా సర్టిఫై చేస్తారు. ఆయన్ని లేపే ప్రయత్నం చేస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ఎట్లాగో ఆయన దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి మనం ఏం మాట్లాడతాం కానీ. రైట్, ముందుగా చరణ్ కౌశిక్ గారు, సుధాకర్ రెడ్డి గారు మాట్లాడండి. నమస్కారం కుమినేని గారు, ప్యానెల్ సభ్యులందరికీ నమస్కారం. నిన్న అసెంబ్లీలో కూడా చూసాం కుమినేని గారు. యాక్చువల్లీ చెప్పాలంటే 1994లోనే విజయ డైరీ పతనం మొదలైపోయింది. 1993 కంటే కూడా 94 నుంచి ప్రతి గ్రామంలోనూ ప్రగతి భవన్ కింద విజయ డైరీ బిల్డింగ్లు ప్రతి ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అంటే రైతులు, పాడి రైతులకు మట్టుకు వెన్నుముక్కలుగా ఉండింది. తిరుమలకు కూడా నెయ్యి కూడా విజయ డైరీతో కలిపి, తమిళనాడులో ఒక డైరీతో కలిపి కూడా చాలా సంవత్సరాలు సప్లై ఇచ్చారు కుమినేని గారు అప్పట్లో. ఓకే, అప్పట్లో ఏ ప్రభావం లేదు. నిన్న అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు చంద్రబాబు గారు ముఖ కవళికల్లో కానీ ఒకప్పుడు దీని ముందు మాట్లాడేటప్పుడు నెయ్యి గురించి చాలా ఘాటుగా ధైర్యంగా మాట్లాడగలిగాడు. నిన్న ఆ ధైర్యం చూపించలేకపోయాడు. ఆయన ముఖంలో పశ్చాత్తాపం కనిపిస్తుంది కుమినేని గారు నిన్న చూస్తే. పశ్చాత్తాపమా లేక అయ్యో మొత్తం దొరికిపోయామనే భయమా? ఇంకోటి కూడా కుమినేని గారు ఉదయం పశ్చాత్తాపం అయితే హర్షించాల్సింది, అంతవరకు అమ్మ మంచిది అనుకో. అది కూడా ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దేవాలయాలన్నింటినీ ప్రచారం చేస్తాను అంటే ఏం ప్రచారం చేయాలి? ఇప్పుడు కాణిపాకం లడ్డు గురించి కూడా ప్రస్తావన తీసుకొచ్చారు. కాణిపాకం లడ్డు కూడా అర్ధగిరికి వెళ్తుంది, బోయకొండ కూడా వెళ్తుంది కుమినేని గారు. ఏంటది అర్థం కాదు. కాణిపాకం లడ్డులు కూడా అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానానికి వెళ్తుంది, బోయకొండ కూడా వెళ్తుంది కాణిపాకం లడ్డు కూడా. అర్థం కావట్లేదు. సరేలేండి, అట్లా కాదుగా ప్రక్షాళన చేస్తే శ్రీశైలంలో అంత గొడవ ఎందుకు జరుగుద్ది, అంతమంది ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? మరి మీరు ఏదో కాణిపాకం చెప్తున్నారు కానీ నాకు అర్థం కాలేదు. రైట్, ఓకే, థ్యాంక్ యూ సుధాకర్ రెడ్డి గారు. ఇక చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఫస్ట్ అభినందనలు చెబుతూనే ఏమిటి కాంగ్రెస్కి ఎంత మేర ఈ ఫలితాలు సంతృప్తినిచ్చాయి? గతంతో పోలిస్తే, అంటే గతంలో బీఆర్ఎస్ సాధించిన విజయాలతో పోలిస్తే ఆ స్థాయిలో రాలేదని కొంతమంది అంటున్నప్పటికి కూడా కాంగ్రెస్కి అయితే ఆధిక్యత వచ్చింది కాబట్టి అంతవరకు సంతోషించాల్సిందేనా సార్? ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఆనాడు వేరు, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 సంవత్సరాల తర్వాత మున్సిపల్ ఎలక్షన్ జరిగినాయి. 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే 2020లో జరిగినాయి. అంటే రెండోసారి ముఖ్యమంత్రి 2018లో 88 స్థానాల్లో గెలిచిన తర్వాత 2 ఇండిపెండెంట్లు కూడా బీఆర్ఎస్ పార్టీ జాయిన్ చేసుకుని 80 మంది అయ్యారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో 19 మంది ఉంటే 12 మందిని జాయిన్ చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మిగిలింది 6 మంది మాత్రమే. మాకు ఒక ఎమ్మెల్సీ ఉన్నారు, అప్పటికే 3 ఎంపీలు ఉన్న పరిస్థితి. అదే కూడా భారతీయ జనతా పార్టీ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, అదే కాకుండా 4 ఎంపీలు ఉన్నారు. ఆనాడు ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసి, ప్రతిపక్షాలను బలహీనపరిచి ఆనాడు కేసీఆర్ గారు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో సీట్లు గెలిచిన మాట వాస్తవం. ఆ రోజుకి ఈ రోజు భిన్నం ఏంటంటే, ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి దాదాపు 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అదే కాకుండా 17 మంది ఎమ్మెల్సీలు, 4 రాజ్యసభ సభ్యులు, భారతీయ జనతా పార్టీ కూడా 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 3 ఎమ్మెల్సీలు, 2 రాజ్యసభ, 2 కేంద్ర మంత్రులు ఉన్న పరిస్థితి మనం చూసినాం. కాబట్టి మేము వచ్చి 2 సంవత్సరాలు మాత్రం అవుతా ఉంది. మొన్న 2 సంవత్సరాల కింది వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ మొత్తం అన్ని పదవులలో వాళ్ళు ఉన్నారు. జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్, డీసీబీ, డీసీఎంఎస్, మున్సిపాలిటీ, గ్రంథాలయం మొత్తం ఎవ్రీథింగ్ వాళ్ళే ఉండేవి. కాబట్టి ఇక్కడ జరుగుతున్న ఎలక్షన్ కు ఆనాడు 2020లో జరిగిన ఎలక్షన్ కు చాలా తేడా ఉన్నది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 2023లో 64 ఎమ్మెల్యేలు గెలిచినాం. తర్వాత 24 వస్తాకే 3 ఎంపీల నుంచి 8 ఎంపీలు అయినాం. తర్వాత కంటోన్మెంట్ బై ఎలక్షన్ గెలిచినాం, జూబ్లీస్ బై ఎలక్షన్ గెలిచినాం. అదే కాకుండా సర్పంచ్ స్థానాల్లో 64% వచ్చింది, 20% నుంచి 64% పెరిగిన పరిస్థితి. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించి
ప్రధానంగా మేము దాదాపు ఇప్పటికైతే 60% పైగా ఆల్రెడీ మేము కౌన్సిలర్లు కావచ్చు, అదేవిధంగా కార్పొరేట్ గెలిచిన పరిస్థితి. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ కూడా అంతే 64.23% వాళ్ళు అదేవిధంగా కౌన్సిలర్ కార్పొరేటర్ గెలిచిన పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా ఆనాడు ఏకగ్రీవాలు 2020లో 80 మంది ఏకగ్రీవాలు అయినాయి, 77 బీఆర్ఎస్ పార్టీ, 3 ఎంఐఎం పార్టీ. ఈ రోజు ఏకగ్రీవాలు ఓన్లీ 12 మాత్రమే. 12లో 10 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్ పార్టీ. చాలా డెమోక్రటిక్ గా తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ జరిగినాయి. అదే కాకుండా మేము ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినామో, అదే కాకుండా ప్రజలకు ఏదైతే చేసినామో ఖచ్చితంగా మాకు అవకాశం ఇవ్వండి. బీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాల అవకాశం ఇచ్చారు, భారతీయ జనతా పార్టీ 12 సంవత్సరాల కాలం పాటు అవకాశం ఇచ్చారు. మాకు ఒకసారి అవకాశం అని చెప్పి చాలా స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కోరిన పరిస్థితి. దానిలో భాగంగా మెజార్టీ కార్పొరేషన్లు కావచ్చు, అదే కాకుండా మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, కార్పొరేట్లు కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా గెలుస్తా ఉంది. అదే కాకుండా కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ దాదాపు 4 మున్సిపల్లో అసలు ఖాతానే ఓపెన్ చేయలేదు. 13 మున్సిపల్ అయితే ఏకంగా సింగిల్ డీజ్కే పరిమితమైన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి నార్త్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మేము బలంగా ఉన్నామని చెప్పుకున్న భారతీయ జనతా పార్టీ కూడా నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కు పరిమితమైన పరిస్థితి మనం చూసినాం. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా మున్సిపల్ అదేవిధంగా కార్పొరేషన్ లో కూడా బాగా ఇచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మెదక్లో ఏ మాట కామాట బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు అదేవిధంగా ప్రధానంగా అక్కడ బాగా కాన్సన్ట్రేట్ చేయడం తోటి అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని కార్పొరేషన్ అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్ కూడా గెలిచిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని స్థానాల్లో ముక్కోన పోటీ జరిగింది, కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మధ్య, కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య జరిగిన పోటీలో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు. ఓకే, అంతా బాగా చెప్పారు. ఒక్కదాని సమానం చెప్పండి, తర్వాత మిగతా మిత్రులు కూడా మాట్లాడతారు. ఇదంతా కూడా రేవంత్ గారి యొక్క నాయకత్వానికి ఎదురులేని పరిస్థితి వచ్చేసినట్లేనా? అంతేగా సార్, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి వర్కింగ్ మైండ్, తర్వాత పీసీ పీరియడ్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తర్వాత వారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే 3 ఉన్నటువంటి ఎంపీలు 8 అయినా 2 బై ఎలక్షన్లు గెలిచినాం. సర్పంచ్లో 64% పోయిన పరిస్థితి. ఇప్పుడు కూడా అత్యధికంగా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు గెలిచిన పరిస్థితి. కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కాకుండా అదేవిధంగా ప్రజలు కూడా నమ్మిరనే విషయం చాలా స్పష్టంగా తేటతెల్లమైంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి డెవలప్మెంట్ కావచ్చు, రేవంత్ రెడ్డి గారు చేస్తున్న డెవలప్మెంట్ చూసి పట్టణ ప్రజలు కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టిరు. ఇది రేవంత్ రెడ్డి గారి కృషి. అదే కాకుండా మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మొత్తం నాయకత్వం అనేది కూడా సమిష్టి నాయకత్వం ముందుకు తీసుకు ప్రయత్నం చేసి, కాబట్టి ఇదంతా క్రెడిట్ అంతా కూడా రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదంతో తప్పకుండా మనకు మంచి పదవి వస్తుంది. ఆ పదవి మీకోసం వస్తుంది, నా కోసం. మీ ఎత్తున మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వైద్యం భయపడుతుంది. చేస్తారా చేయండి మంత్రి, చేస్తారా చేయండి, ఇచ్చిన మాట కట్టుబడి మంత్రి. చేస్తారా, ఇచ్చిన మాట కట్టుబడి చెయ్యండి. ఇంకా వేచి చూస్తున్నా, పదవి గురించి మనం బాధపడలేదు. ఒకవేళ చేయకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే. ఇంకా అప్పుడు మీరు ఏం చేయాలంటే మునుగోడు మీరు చూసుకోవాలి, తెలంగాణ నేను చూసుకుంటావా? మునుగోడు చూసుకుంటావా? తెలంగాణ నేను జెండా ఎగరాలా? సమయం వచ్చినప్పుడు అది కూడా టైం వస్తుంది.